చాలా అన్ప్రెడిక్టబుల్ గా జరుగుతుంది. సర్లే నువ్వు వెళ్ళు. ఒకప్పుడు అంటే 2017-18 బిఫోర్ ర్యాంకింగ్స్, హీరో టార్నినో ర్యాంకింగ్స్ అనేది ఈజీగా జడ్జ్ చేయొచ్చు, ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు, ఈజీగా చెప్పొచ్చు. లైక్ సినిమా ఓపెనింగ్స్ బట్టి, బిజినెస్ బట్టి, స్టార్డమ్ బట్టి, అండ్ టాక్ వచ్చే దాన్ని బట్టి దాని రన్ ఎలా కంప్లీట్ అవుతుంది, ఏరియా వైజ్ ఎంత కొట్టింది, ఏ రేంజ్ రికవర్ చేసింది అనే దానిపైన ఈజీగా చెప్పేయచ్చు. కానీ ప్రెసెంట్ ఆఫ్టర్ మెయిన్ గా కరోనా తర్వాత అయితే ఈ ర్యాంకింగ్స్ అనేది, స్టార్డమ్ అనేది, క్రేజ్ అనేది ఒక అన్ప్రెసిడెంటెడ్ వేకి వెళ్ళింది. లైక్ ఎట్లా అంటే సినిమా ఇంత పెద్ద హీరో గాని, ఆయన ఎంత పెద్ద పాన్ ఇండియా స్టార్ గాని, ఎంత పెద్ద పుల్ ఉండని, ఆ సినిమాకి ఎంత హైప్ ఉండని, ఏ జానర్ గాని ఒక టాక్ వస్తే, లైక్ టాక్ రాకపోతే, అది ఇంకా సంక్రాంతి సీజన్ అయిన ఎగ్జాంపుల్ రాజా సాబే, ఏ సీజన్ కానివ్వండి టాక్ రాకపోతే ఆ సినిమా వైపు కూడా చూడట్లేదు జనాలు. సో దాన్ని బట్టి హీరో స్టార్డమ్ పడిపోతుందా, ఆ స్టార్డమ్ హీరోకు ఉందా అనేది చెప్పడానికి రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అదే ప్రభాస్ ఫౌజీ సినిమాకి సీజన్ పక్కన పెట్టి, లైక్ ఫౌజీ కాదు కానీ స్పిరిట్ చూసుకుంటే కాంబో ఒకటి ఓకే, హైప్ వల్ల కాంబో వల్ల హైప్ అవుతున్నాం ఓకే. ఒకవేళ టాక్ రాకపోతే అది ఏ సీజన్ అని అవ్వనివ్వండి, రెయినీ సీజన్ కానివ్వండి, సమ్మర్ సీజన్ కాకపోనివ్వండి, సంక్రాంతి సీజన్ కాకపోనివ్వండి, ఫెస్టివల్ హాలిడేస్ లేకపోని, హాలిడేసే లేకపోని, అయినా కూడా అది 400 కోట్లన్నా ఖచ్చితంగా కొడుతుంది. బట్ దీని ప్రకారంగా ఏంటి, అటు సంక్రాంతి సీజన్ లో రాజాసాబు ఫ్యామిలీ ఎంటర్టైనర్, హారర్ ఫిలిం, నార్త్ లో కూడా చూస్తారు, మంచి అదే రీసెంట్ అయిపోయి వచ్చింది. అయినా కూడా కొట్టలేని నంబర్స్ పెట్టాడు ప్రభాస్. లైక్ 200 crore దగ్గర అయిపోయింది ఆ సినిమా. సో అది జడ్జ్ చేయాలా, అరే డిజాస్టర్ టాక్ వచ్చింది, సీజన్ లేదు, అయినా కూడా 400 crore కొట్టాడు, ఇది గ్రేటా? ఎందుకంటే సాహోతోనే ఎప్పుడో 2019 లో కొట్టాడు ప్రభాస్ ఓకే, కానీ చెప్పడానికి రావట్లేదు ప్రెసెంట్. సో ర్యాంకింగ్స్ అనేవి ఎట్ ప్రెసెంట్ పెద్ద తర్వాత చూస్తే మాత్రం ఈ రెండు యాంగిల్స్ ని, రెండు ఆస్పెక్ట్స్ ని కంపేర్ చేస్తే మాత్రం లాస్ట్ అంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇంకా పాన్ ఇండియా, అంటే పవన్ కళ్యాణ్ ఓకే పాన్ ఇండియాగా తీసాడు కానీ పాన్ ఇండియాగా వర్కౌట్ అవ్వలేదు, అది పక్కన పెట్టేయండి. పైగా ఆయన ఇప్పుడు పార్ట్ టైం హీరో లాగా. సో పవన్ కళ్యాణ్ ఎక్స్క్లూడ్ చేస్తే మహేష్ బాబు ఇంకా పాన్ ఇండియా టచ్ చేయలేదు. కాబట్టి ఆఫ్టర్ వారణాసి డిస్కస్ చేద్దాం బాబుది. సో టాప్ ఫోర్ ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లో లాస్ట్ రామ్ చరణ్ ఉన్నాడు. నాకు ఎందుకో పెద్దిరాన్ని ఇంకా డైజెస్ట్ అవ్వట్లేదు. మంచి టాక్ వచ్చింది, మంచి హైప్ ఉంది, అన్ని లాంగ్వేజెస్ లో అన్ని లాంగ్వేజెస్ లేపే సినిమానే, అయినా కూడా చాలా ఏరియాస్ లో లాస్ పెట్టింది. బయట అయితే అట్టర్ డిజాస్టర్ అయింది, నార్త్ లో కానీ, నార్త్ అమెరికాలో కానీ, కర్ణాటకలో కానీ, తమిళ్లో కానీ. సో నాకు రామ్ చరణ్ రన్ మీద ఫస్ట్ టైం కొంచెం డౌట్ వచ్చింది. లైక్ ఎట్లా అంటే ఒకప్పుడు బ్రూస్లీ కానీ, వినయ్ విజయ రామ కానీ అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా 65-70% రికవర్ చేసాయి రామ్ చరణ్ సినిమాలు. కానీ దాని తర్వాత ఆచార్య ఓకే, అది మల్టీ స్టారర్ బొక్కలో హైప్ పోయింది. గేమ్ చేంజర్ కూడా అంత డిజాస్టర్ టాక్ తోని క్లాష్ ఉన్నా కూడా 200 కోట్లు కొట్టింది. పెద్ద ఎందుకు 345-350 కోటి దగ్గర ఆగిపోయింది? అంత హిట్ టాక్ వచ్చి ఓపెన్ గ్రౌండ్ ఉండి మంచి హైప్ ఉన్నా కూడా ఎందుకు? ఓకే బుచ్చిబాబు సెకండ్ ఫిలిమే కానీ చాలా అండర్ పర్ఫార్మ్ చేసిన సినిమా. సో ఈ యాంగిల్స్ చూస్తే ఫోర్త్ రామ్ చరణ్, థర్డ్ అఫ్ కోర్స్ ఎన్టీఆర్. ఎందుకంటే దేవర గురించి ఇంకో వీడియో నెక్స్ట్ వీడియోలో ఒకటి ఉంది, మాట్లాడదాం. దేవర ఏ రకంగా అన్ని సినిమాలతో కంటే బెటర్, ఏ రకంగా అన్ని సినిమాల కంటే బొక్క కూడా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఎన్టీఆర్ వార్ 2 లో మళ్ళీ తేలిపోయాడు, డ్రాగన్ లేట్ అవుతుంది. సో ఎన్టీఆర్ థర్డ్ పెట్టిన. ఫస్ట్ సెకండ్ అయితే పాన్ ఇండియా పరంగా అన్ని లాంగ్వేజెస్ లో గట్టి పుల్లు, హైప్ తో సంబంధం లేకుండా పుల్ చేసే హీరోస్ మాత్రం ప్రభాస్, అల్లు అర్జున్ ఉన్నారు. వాళ్ళని ఎవరు నెంబర్ 1 పెట్టాలి, ఎవరు నెంబర్ 2 పెట్టాలని చాలా మంది అంటే కమెంట్ చేస్తున్నారు. ప్రభాస్ నెంబర్ 1 హీరోనా పాన్ ఇండియాగా, అల్లు అర్జున్ అని మన ఛానల్లోనే కాదు అక్రాస్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వీళ్ళిద్దరి మధ్య రైవల్రీ, వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్, వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది మొత్తం. సో ఎట్ ప్రెసెంట్ అయితే నెంబర్ 1, నెంబర్ 2 అనేది వీళ్ళిద్దరి మధ్య అనేది అటు ఇటు అవుతుంటది. బట్ నెక్స్ట్ ఫౌజీ స్పిరిట్, అల్లు అర్జున్ 23 ఐ మీన్ రాకాతోని తెలిసిపోతుంది ఎవరి సత్తా ఏంది. ఎందుకంటే పుష్పాటు ఒకటి లైక్ ఎక్సెప్షన్ కింద పెడతారు, అది సీక్వెల్ అని అదని ఇదని అని చెప్పి. సో నెక్స్ట్ ఫౌజీ ఎంత పెడతావు చూడాలి, రాకా ఎంత పెడతావు చూడాలి. ఎందుకంటే ఫౌజీ ఇంటర్నేషనల్ సబ్జెక్ట్, రాకా కూడా మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్, పెద్ద లార్జ్ స్కేల్ ఫిలిం. సో వీళ్ళిద్దరు తెలిసిపోద్ది ప్రెసెంట్ 1 and 2 అనేది. అండ్ వారణాసి తర్వాత, వారణాసి ఎట్లా పెద్ద హిట్ అవుతుంది కానీ అది బాబు క్రెడిట్ లో తక్కువ వస్తుంది తెలుసు మనకి. సో వారణాసి తర్వాత ఏ రేంజ్ నెంబర్స్ పెడతాడు పాన్ ఇండియా పరంగా అనేది ఇలా ముగ్గురు ర్యాంకింగ్స్ పరంగా డిసైడ్ అవుద్ది. సో నెక్స్ట్ వీడియో అనేది మాట్లాడదాం. నెక్స్ట్ ఫిలిం అంటే ఈ ప్రీవియస్ ఫిలిమ్స్ టైర్ 1 హీరోస్వి ఎందుకు దేవరతో కంపారిజన్, దేవర ఇందులో తోపు అనేది మాట్లాడదాం. సో అది గైస్ మ్యాటర్, జస్ట్ ర్యాంకింగ్స్ పైన బ్రీఫ్ ఇన్ఫో. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.